భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను చంపగలిగేవాడేమో. కానీ ఇది ఒక ఆడపిల్ల, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కరుణించాడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కుట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటికి వెళ్ళి యోగమాయగా మారి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాం. కృష్ణ భగవానుడి జననం ఇప్పటికీ సుమారుగా 5251 సంవత్సరాల క్రిందట ద్వాపర యుగంలో జరిగింది. పుట్టినరోజు 18వ తేదీ జూలై 3228 BC. శ్రావణ మాసం అష్టమి రోజున